అరుణాచలం లేదా అన్నామలై. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునికి ఇది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ ఎర్రని, అచలము కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యము. అరుణ అంటే పాపములను పరిహరించినది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము. ఆ అరుణాచలం గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో మీకోసం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అగ్నిరూపం నిశ్చల దీపం, మహిమాన్విత అరుణాచలం, దివ్య శోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించిన, రమణులు ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరిరూపంగా భూమిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అనర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహత్యం పేర్కొంది. మహేశ్వర పురాణాల్లో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారచలం, ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడివడి ముక్తి మార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతూ ఉంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్నిలింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే. అరుణాచల శివ అరుణాచల శివ. గత జన్మల పుణ్యం ఉంటే గాని అరుణాచలం అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది. ఒక్కసారి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకు వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ సంచిత పాపకర్మలు సైతం పటాపంచలవుతాయట. ఎవరైనా మరణించి నరకానికి వస్తే వారి జీవితంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటిగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట. ఒకవేళ వారి పుణ్యం కొలది అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినట్లయితే వారి జీవితాన్ని అరుణాచలగిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచలగిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాసుల్ని లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉంది. దర్శనాత్